ఐస్ క్రీమ్ తింటావా? నువ్వు వెళ్ళి తినరా, ఆ షాప్లో దొరుకుతుంది. వచ్చేటప్పుడు మా అందరికీ కూడా తీసుకురా. ఏయ్, ఈ ఫోన్ కూడా నీకే. కాల్ వచ్చినప్పుడు గ్రీన్ బటన్ నొక్కితే మాట్లాడొచ్చు. సార్, నా కొడుకులు తప్పించుకున్నారు. ఎస్ సార్. I'll attach the blueprint and send the mail, sir. Okay, okay, sir. నమస్కారం అండి. విక్రమ్ గారంటే మా అందరికి ప్రాణం అండి. ఆరికి మేమంటే ఇష్టమే. విక్రమ్ గారి మీద ఉన్న అభిమానమే మాకు మీ మీద కూడా ఉంది. అది తెలియజేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. ప్రతి ఒక్కరి సహాయం స్వీకరించే అలవాటు లేదు ఈ మాగంటు కృష్ణమూర్తికి. మనసులో అనుకుంటే చాలు చేసి వస్తారు నా కుర్రాళ్ళు. అలాగే మేము కూడా తెలుసు కమిషనర్, మీరు మేయరు గజపతి బిల్డర్స్ ఇన్వెస్ట్మెంట్గా న్యూ ఇండియా బిల్డర్స్లో పెట్టింది కోట్లాది రూపాయలు. న్యూ ఇండియా బిల్డర్స్ మీద నమ్మకంతో పోస్ట్ గ్లోబలైజేషన్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుకి ఎటువంటి నష్టం రాదనే హామీని నేను మీకు ఇస్తున్నాను. మీతో ఉన్న డీలింగ్స్ అన్నీ విక్రమ్ నాతో చెప్పాడు. రోజు రాత్రులు నాతో ఫోన్లో మాట్లాడేవాడు. బట్ వన్ థింగ్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనే విశేషాధికారం ఉపయోగించి కావాలంటే మనల్ని చంపించే పవర్ ఉన్న వాడికి, ఆ జిల్లా కలెక్టర్కి మనకున్న ఈ సంబంధం గురించి తెలియచేయాలి వెంటనే. చెప్పండి, మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కట్టడ నిర్మాణ కార్మిక హక్కులు కాపాడాలి. భవన నిర్మాణ నిరోధ ఉత్తర్వులు వెనకదించుకోవాలి. కలెక్టర్ గో బ్యాక్. నిర్మాణ కార్మికులు కాపాడాలి. కట్టడ నిర్మాణాలకు అనుమతించాలి. కలెక్టర్ గో బ్యాక్.
కార్మికుల ఆకలి బాధలు తీర్చాలి. కలెక్టర్ గో బ్యాక్, కలెక్టర్ గో బ్యాక్. నిర్మాణ కార్మికులకు రక్షణ కావాలి. కట్టడ నిర్మాణ నిరోధ ఉత్తర్వులు చేయాలి. కలెక్టర్ గారు కారు అటువైపు వెళ్ళదు. జనం చాలా కోపంగా ఉన్నారు. ఏంటి వాళ్ళ సమస్య? సమస్య మీ వల్లే. సమస్య ఇంకా పెద్దదవక ముందే మీరు తిరిగి వెళ్ళిపోవడం మంచిది. కలెక్టర్ గో బ్యాక్, కలెక్టర్ గో బ్యాక్. బెదిరిస్తున్నావా? నీకు ఈ డ్రెస్ ఇచ్చి డ్యూటీలో పెట్టింది దారి మళ్లించడానికి కాదు, క్లియర్ చేయడానికి. గో అండ్ డూ దాట్. అది కష్టం సార్. వాళ్ళు శ్రామికులు. ఈ కలెక్టర్ వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత ఈ కమిషనర్ కూడా ఏమి చేయలేదు. నాకు తెలుసు. సిఐ సుమన్ లాంటి వాళ్ళు నడి రోడ్లో హత్య చేయబడినా కూడా జిల్లా కలెక్టర్ అయిన నన్ను ఘొరావు చేస్తున్నా. నీలాంటి తొత్తులకు అసలు చలనం రాదని నాకు బాగా తెలుసు. ఈ సిటీలో ఉన్న రౌడీల్ని, గుండాల్ని ఈ వేషాల్లో ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టిన వాళ్ళ ఉద్దేశం ఏమిటనేది నాకు బాగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. నేను ఈ దారిలోనే వెళ్తాను. క్లియర్ ద పాత్ అండ్ ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద కలెక్టర్. ముస్తఫా ఆన్ ద మూవ్. పోనీ అందరూ వెనక్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఐసే మూవ్. బ్యాక్ బ్యాక్, గో బ్యాక్. వెళ్ళండి, వెళ్ళండి. నిర్మాణానికి అనుమతించాలి. కార్మికుల హక్కులు కాపాడాలి. కలెక్టర్ గో బ్యాక్. కలెక్టర్ వెంటనే రాజీనామా చేయాలి. కలెక్టర్ రాజీనామా చేయాలి. ఎస్ సార్. చార్జ్. చార్జ్. కలెక్టర్ ఇచ్చిన ఆజ్ఞల వల్లే పోరాటంలో పాల్గొన్న కట్టడ నిర్మాణ కార్మికుల్ని పోలీసులు దారుణంగా కొట్టారు. 20 మంది దారుణంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగిందంటే ఆ దారుణానికి పూర్తి బాధ్యత కలెక్టర్దే. పోలీస్ డిపార్ట్మెంట్ ని కలెక్టర్ ఆధీనంలో తీసుకోవాలని చూస్తున్నారు. కార్మికులతో పెట్టుకుంటే ఫలితం ఏంటో ఇక మీద కలెక్టర్ కు తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే సాగితే మేము కూడా తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో నిరసనలు తెలియజేస్తున్న కార్మికులపై ఇటువంటి చర్యలు తీసుకోవడం న్యాయమా?